2026 సంవత్సరం మార్చి నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి కుజ బుధ రాహులు వరకు బాగున్నారు. కుజ బుధ రాహులు, మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకటి ముందు ముఖ్యంగా కావాలి. బుధుడు వ్యాపార కారకుడు, కుజుడు ఆరోగ్య కారకుడు, రాహువు ధనాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ ముగ్గురే పూర్తిగా బాగున్నారు. మిగతా గ్రహాలు ఏవి పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెప్పాలి అంటే ఈ రాశి ఎక్కడా బాగున్నట్టుగా చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. వ్యాపారం అంటే నిత్యావసర వస్తువుల వరకు బాగుంటుంది. అంటే తినుబండారమైన ఆహారాలు కాదండి, కట్టుకుండే గుడ్డలు, రోజువారీ ఉపయోగపడేవి అంటే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు, మరి తినే ఆహారాలు, కట్టుకుండే గుడ్డలు, వీటికి సంబంధించిన వ్యాపారాల వరకే బాగుంది. ఇది కూడా కాకుండా కుజుడు కూడా బాగున్నాడు. కాబట్టి ఈ కుజుడు వల్ల వచ్చేది ఏమిటా అంటే ఇళ్ళు కొనుక్కుంటానికి, స్థలాలు కొనుక్కుంటానికి కూడా బాగా ఉంది. రాహు వల్ల ఆదాయం బాగా వస్తుంది, ఆదాయం నిలబడుతుంది. అయితే సప్తమంలో శని, రవి, శుక్రుడు, దశమంలో గురువు, ద్వాదశంలో కేతువు, మరి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 5 గ్రహాలలో 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. దాదాపు చెడు అనే పర్సెంట్ బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. మరి ఇది కాకుండా ఇప్పుడు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం, ఏది స్థిమితం అంటూ ఏది ఉండదు. ఒక స్థిమితమైన నమ్మకం అంటూ ఏదీ లేదు. ప్రతి వస్తువు కూడా ధరలు పూర్తిగా పెరగడం తప్పితే తగ్గుతాయి అనే నమ్మకం లేదు. కాదండి ఇవాళ పెరిగినాయి కదా మరి ఇంకా పెరుగుతాయి ఏమో అని తొందరపడి కొంటే అది నిలకడ ఉంటుందని మాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ వాళ్ళు రకరకాలైనవి కొంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మరి క్యాష్ రూపంలో ఉంటేనేమో ట్యాక్స్లు పడుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. దానికోసం రొక్కపూర్వకంగా పెట్టుకున్న వాళ్ళు అంతకుముందు నోట్లన్నీ మార్చేటప్పటికి మొత్తం దిబ్బలో కొట్టారు, బ్లాక్ డబ్బంతా. ఇప్పుడు దానికోసం ఏం చేయాల్సి వస్తుంది, అందరూ బంగారం కొంటున్నారు. ఈ బంగారం విపరీతంగా కొంటున్నారు కదా, బంగారం విపరీతంగా పెరిగిపోయింది కదా, మరి బంగారం ఇట్లాగే ఉంటుందా, తగ్గుతుందా అనేది ఒక ఆలోచన నేను చెప్తా. ఏమిటా అంటే పెరుగుట విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గు కొరకే, తథ్యము సుమతి అనేది సుమతి శతక కారకుడు బాగా ఆలోచన చెప్పాడు. ఎట్లా తగ్గుతుంది అనే దాన్ని బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంతకుముందు రేటు కంటే డబల్ రేట్ అయిందిగా, 2 లక్షలు కూడా పోవచ్చు బంగారం. అయితే పెరుగుతుంది అనే ఆలోచనతో ప్రతి వాళ్ళు కూడా బంగారం కొంటున్నారండి. బంగారం కొంటున్నారు కదా, ఇంత బంగారం ఇట్లా ఉంది కదా, రేపు పొద్దున ప్రభుత్వం చెవులో పువ్వు పెట్టుకుందా? ప్రభుత్వాలు హీనంగా ఉన్నాయా? ప్రభుత్వాలు కూడా బంగారం కొంటున్నాయి, ప్రభుత్వం కూడా బంగారం నిల్వ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు వస్తాయేమోనని భయంతో అన్ని దేశాలు బంగారం కొంటున్నాయి. సరే ఇప్పుడు మన ఏం చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులంతా కూడా బంగారం కొంటే సరిపోతుంది అని కొని బ్యాంకుల్లో పెట్టారనేది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. చూడండి, ఎందుకంటే ఇది సామాన్యుడు, అతి సామాన్యుడు ఒక్క ఉంగరం పెట్టుకోవాలి అంటే కనీసం ₹1,00,000 ఉంగరం అవుతుంది. మరి మంగళసూత్రం కట్టాలండి, మంగళసూత్రానికి కావాలి అంటే మరి కొన్ని ఇళ్లలో 2 మంగళసూత్రాలు ఉంటాయి. ₹1,00,000 బంగారం పెట్టి మంగళసూత్రం కొంటారా? ఇది నిలబడే రేటేనా? అందువల్ల ఇది ప్రభుత్వం ఊరుకుండేది కాదు, ప్రజలంతకంటే ఊరుకుండేది కాదు, బ్యాంకుల్లో బంగారం పెట్టుకుంటే నిలబడేది కాదు. అయితే కొని 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 చివరికి ఏం చేస్తారంటే చెకింగ్లు వస్తున్నాయి, బ్యాంకులు చూస్తున్నారనగానే అమ్మటం మొదలు పెడతారు.
పూర్తిగా బంగారం పాత రేటు కంటే ₹1,00,000 కాదు 65,000 వస్తుందని నేను నమ్ముతున్నా. ఇది నిజమా అబద్ధమో మరి నా ఇష్టదైవమైన పరమేశ్వరుడు చెప్పిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఆయన చెప్పాడని నేను చెప్పట్లేదు, ఆయన నా చేత చెప్పిస్తున్నాడని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. బంగారం మాత్రం పూర్తిగా తగ్గుతుంది. ధర హెచ్చుడ తగ్గు కొనగా తథ్యము సమచి. అయితే నువ్వు చెప్పావు కదా కొనకుండా మానుకుంటావా అంటే, కొనగలిగిన పరిస్థితి ఉందా లేదా ఆలోచించండి. అందరూ కొనగలిగిన పరిస్థితి లేదు. మరి మధ్యతరగతి వాడు కొనే ఉద్దేశం లేదు. రాజాధిరాజులు కొనాల్సిందే కానీ మధ్యతరగతి వాడు కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మధ్యతరగతి వాడు కొనే పరిస్థితి వస్తేనే బాగా బ్లాక్ చేసిన వాడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. బ్లాక్ చేసేవాడు అమ్ముకోవాలి అంటే మధ్యతరగతి వాడు కొనేటువంటి ధర లేదు వాడు బంగారం. మధ్యతరగతి వాళ్ళు కొనగలిగిన రేటు మాత్రం బంగారం లేదు, అది మాత్రం నికరం. అప్పుడు ఏమవుతుంది, కొనేవాడు లేనప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎంతకైనా తెగనమ్ముకోవాలే వద్దా? మరి ఇది సమస్య. ఇట్లాంటి సమస్యలు ఈ సంవత్సరంలో బాగా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్టాకు ఎక్కువగా ఉంటే బ్యాంకులు బతుకుతాయా, మరి బ్లాక్ మార్కెట్ వాళ్ళు బతకగలుగుతారా? అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక్క మెళ్ళో ఒక మంగళసూత్రం తాడు వేసుకొని ఆడమనిషి బయటికి వెళితే కనీసం 2,50,000 3,00,000 ఒక గొలుసు అవుతుంది. అంటే నేను వేరే ఎవరిని విమర్శించడం లేదు, నేను వేరే రకంగా చెప్పటం లేదు. ఆ మంగళసూత్రం తాడుతోటి బయటికి పోయిన ఆడమనిషి తిరిగి రాని పరిస్థితి ఉంది వాళ్ళ. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత విపరీతమైన బంగారం కొనటం, విపరీతమైన దురాశ పడటం, ఈ దురాశ వల్ల మరి సంపాదించినంత జాగ్రత్త చేసుకుందాం. మరి ఇట్లాంటి ఆలోచన దేశానికి, ప్రజలకి, ప్రపంచానికి అంతటికీ కూడా చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చోరాయ షష్ఫలాభాయ అన్నారు. దొంగతనానికి వచ్చావట ఒక గడ్డి పరక దొరికి కూడా లాభం అనుకుంటారట. ఇవాళ పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు, మామూలు దొంగలు లేరు. ఎక్కడ బ్యాంకులు కూడా బతికేటట్లుగా లేదు. కాబట్టి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మరి పబ్లిక్ మార్కెట్ అయ్యే రోజుల దగ్గరికి వచ్చేట్లున్నాయి. కాబట్టి ఈ లోపల మరి బంగారం కనీసం రేపు పెళ్ళి వస్తున్నాయంటే మంగళసూత్రం కొనుక్కుంటాం కూడా చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే మనం దైవాన్ని నమ్మకపోవటం వల్ల వచ్చింది. దైవాన్ని నమ్మటం వల్ల వస్తుంది. ఎప్పుడు కూడా బండికి 2 చక్రాలు ఎవరయ్యా అంటే భార్యాభర్తలు. బండి వెళ్ళాలంటే 2 చక్రాలు ఉంటేనే బండి వెళుతుంది. కుటుంబంగా సక్రమంగా బతకాలి అంటే భార్యాభర్త సక్రమంగా ఉండాలి. అది తప్పిపోయింది వాళ్ళ వ్యవహారం. వివాహం చేసుకున్న తర్వాత పరస్త్రీ వ్యామోహం మగవాడికి, పరపురుష వ్యామోహం ఆడదానికి రావటం చేత విపరీతమైన ఆశ, ప్రతి వాళ్ళకి కూడా దురాశ. ఎట్లా ఉంటుంది? ఒక మగవాడిని ఒక ఆడమనిషి పట్టుకున్నది అంటే వాడి దగ్గర గుంజుకుందామని ఈమెకు ఆశ. ఒక మగవాడిని ఆడమనిషి పట్టుకుంటే అట్లా ఉంది, ఆడమనిషిని మగవాడు పట్టుకుంటే దాని దగ్గర కాదేద్దామని వీడాశ. ఇటువంటి దురాశాపూరితమైనటువంటి స్థితులు రావటం చేత, గ్రహస్థితి బాగుండకపోవటం చేతనే ఇట్లాంటివన్నీ వచ్చినాయి అని చెప్తున్నా నేను. కాబట్టి దురాశాపూరితం కంటే ఇవాళ దేవాలయాల్లో ఇవాళ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే బంగారం కొనుక్కోవటమే కాదండి, కొన్ని కోట్ల రూపాయల బంగారం దేవాలయాల్లో ఇస్తున్నారు. కొన్ని కోట్ల బంగారాలు దేవాలయాల్లో ఇస్తున్నారు. దేవాలయాల్లోకి వచ్చేప్పటికల్లా హుండీలోనే కానుకలు వేయవలనే చెబుతున్నారు. మరి ఇదంతా ఏమవుతోంది ఆలోచించాలి. దేవుడికి ఎవరు దేవుడు అనేది ఆలోచించాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్తు. ఈ జీవుడే దేవుడు. మరి ఈ హృదయంలో ఉన్నాడు దేవుడు. ఈ హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి జీవరాశి యందు దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవరాశిని కూడా రక్షించాలి కానీ భక్షించకూడదనేటువంటి స్థితి ఉంది. కాబట్టి
ఈ స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లో అందరూ బతకాలని కోరిక ఉంటే విపరీతమైన స్వార్థం బాగా అందరినీ భ్రష్టు పట్టించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ముందు ఇదంతా మార్పు రావాలి. ఈ మార్పు ఎట్లా రావాలి? గ్రహస్థితి బాగుపడాలి, బ్రహ్మంగారు చెప్పిందంతా జరగకుండా పోవాలి అంటే దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం కావాలి. దైవ బలం కావాలి అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి అంటే ముందు తల్లి, తండ్రి, తర్వాత గురువు, దైవం, ఐదోది భార్య. ఈ ఐదుగురిని సక్రమంగా చూసుకుంటూ ఉంటే, సక్రమంగా మనమంతా ఉంటే ఈ దురాశ అక్కర్లేదు. తినటానికి ఎంత బంగారం అన్నా ఉండండి, అన్ని బియ్యం లేకపోతే అన్నం తినలేము. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కన్యారాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. సరిగ్గా చెప్పాలంటే సరిగ్గా నిత్యావసర వస్తువులు తప్పితే వేరే లేవు. రాహు వల్ల డబ్బులు వస్తాయి. ఈ వచ్చిన డబ్బులు సద్వినియోగం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. స్వస్తి.